వాడు నిజంగా డాక్టర్ అంటాడు. సిగ్గుండాలి ఫస్ట్, నిజం చెప్తున్నా. ఫస్ట్ ఆ డాక్టర్ కానీ సిగ్గుండాలి. ఎందుకంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో చూసినా ఎవరో ఒక అమ్మాయిలో ఎవరో ఒకరు మెసేజ్ చేస్తూనే ఉంటారు, ఏదో ఏదో చేద్దామని. వానికి నిజంగా 1% కామన్ సెన్స్ కూడా లేదు. పెళ్ళామున్నారో పిల్లలున్నారో లేదో కూడా తెలియదు. ఆడేం చేసిండో, సరే ఒక అమ్మాయి మెసేజ్ చేసిందని గమ్మున కూర్చున్నాడా? లేదు. ఆడేం చేసిండో మొత్తం వాళ్ళకి రిప్లై ఇచ్చుకుంటా, వాళ్ళకి మెసేజ్ చేసుకుంటా కొన్ని నెలలు గడిచింది. ఏదో ఇది ఒకరోజు పంచాయితో 2 రోజులు పంచాయితో కాదు, నడిచింది. వాళ్ళు ఏం చేసిండు, మొత్తం పర్సనల్ ఫొటోస్ కూడా షేర్ చేసుకున్నారంట. ఇక చూడరు, ఎందుకంటే అమ్మాయిలు పైసల కోసం అంతే, ఆమె మోసం చేయాలని ఫిక్స్ అయింది కాబట్టి ఎంత దిగజారుతుంది. మొత్తం పర్సనల్ ఫొటోస్ మొత్తం షేర్ చేసుకున్నారంట. మళ్ళీ పర్సనల్ ఫొటోస్ మొత్తం షేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాయ్ ఎట్లుంటాడు, ఒక మొగోడు ఎట్లుంటాడు, అరే ఈమె మొత్తం నన్ను నమ్మేసింది ఏదో అనుకుంటారు. ఇక ఆమె ఏం చేసింది, ఇక లాస్ట్కి వీనికి ఏడేయాలో ఆడేసింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి, డబుల్ రిటర్న్స్ ఉంటే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనేసి ఒక 14 కోట్లు ఇన్వెస్ట్ చేయించిందంట. అప్పుడు ఇంత అయిపోయాయి. ఆమె జంప్ అయిపోయింది. వీడు పోయి అకౌంట్లో చూసుకుంటే పైసలేలు. అసలు 14 కోట్లు ఇచ్చేందా నువ్వు ఏం చేసిందరా ఆయన? ఒక ఫేస్బుక్ హాయితోని 14 కోట్లు పోగొట్టుకున్నావు. సిగ్గున్నారా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే కదా, అసలు ఎవరో సంబంధం లేని అమ్మాయి కోసము 14 కోట్లు ఆమె నమ్మి నువ్వు ఎట్లా పెట్టినావు? ఫస్ట్ నిజం చెప్తున్నా, తప్ప అమ్మాయిది ఏం లేదు. ఎందుకంటే ఆమె తప్పు, ఆమె నిన్ను మోసం చేయాలనే వచ్చింది, ఆమెది కాదు. మోసపోవడం నీ తప్పు, నీకుండాలి తెలివి. అరే ఎవరో ఒక అనామకురాలు, ఎవరో తెలియని అమ్మాయి వచ్చి మెసేజ్ చేస్తే ఆమె నమ్మి నువ్వు 14 కోట్లు ఇన్వెస్ట్ చేసినావు అంటే నీ అంత మూర్ఖుడు, నీ అంత వేస్ట్ గాడు ఎవడు ఉన్నాడు? ఎందుకంటే నీ ఫ్యామిలీ నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి న్యూస్ బయట పెట్టావు. ఇక్కడ ఆమెను ఎవరేమన్నారు, ఆమెను పట్టుకోరో తర్వాత మ్యాటర్. కానీ అందరు ఫస్ట్ తిట్టేది నిన్నే, నీ ఫ్యామిలీని తిడతారు. ఇంత పిల్లలు ఉన్నారు, సిగ్గులేనోడు వేరే అమ్మాయి కావాల్సి వచ్చింది ఆయనకి. ఫేస్బుక్లో పరిచయం అయితే పర్సనల్ ఫోటో షేర్ చేసుకున్నారు. ఫస్ట్ మీవోని చెప్పురు అనేసి వాళ్ళ తల్లిదండ్రులను తిడతారు. అది వీనికి అర్థమైతే మళ్ళీ డాక్టర్ వృత్తి చేస్తున్నావు, మళ్ళీ డాక్టర్ చదివి ఏం పీకుతున్నావు రే నువ్వు? అసలు డాక్టర్ చదివి ఎందుకు చదివినావు? మళ్ళీ అంటే 14 కోట్ల అమ్మాయికి పెడతాను చదువుతున్నావు డాక్టర్ను. నా బయట బ్రో నీ ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరికి, మళ్ళీ అంతే కదా. ఇప్పుడు పడేటోళ్ళు ఉన్నంత వరకు పడేసేటోళ్ళు ఉంటారు, పడేసేటోళ్ళు ఉంటారు. ఇది అంతే. అరే వీడు వీక్నెస్ ఎవరినా ఇప్పుడు చూడు 10 మందిలా ఒకడు పడతాడు, వాళ్ళు కూడా టార్గెట్ అదే. ప్రతి ఒక్కరికి హాయి కొడదాం, ఎవడో ఒకటి రిప్లై ఇస్తాడు, వాడినే పడదాం అనుకుంటారు. ఇప్పుడు నాకు మెసేజ్ చేస్తారు, నాకు ఇన్స్టాగ్రామ్లో ఏదో నాకు మెసేజ్ చేస్తారు. నేను మెసేజ్ చేసిన నెక్స్ట్ మినిట్ వాళ్ళు ఏమైనా వేరే మ్యాటర్ ఏదైనా మాట్లాడుకో ఫస్ట్ బ్లాక్ చేసి పడేస్తా. ఎందుకంటే మనకు తెలుసు అవి ఎట్లుంటే ఏం లేదు. మనం బయట ఇంత చూస్తున్నాం. ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చింది, ఈ న్యూస్ వచ్చిన తర్వాత కూడా ఎవడన్నా జాగ్రత్త పడతాడా? లేదు. కక్కుర్తి. ఒక అమ్మాయి మెసేజ్ చేసిందంటే సార్ కక్కుర్తి, నాకు మా అమ్మాయి మెసేజ్ చేసిందిరా, ఎట్లా ఒకటి ఫోటోలు షేర్ చేసేయాలి, దాని ఫోటోలు గుంజాలి, ఇదే బతుకు. అంతేగాని ఆలోచించాడరా నాయన 14 కోట్లు పోగొట్టుకున్నావు, ఇంకోటి 100 కోట్లు పోగొట్టుకోవచ్చా? ఏముంది? బయట ఇట్లా మోసగత్తెలు ఎక్కువ ఉన్నారు, మోసగాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఏదైనా సరే ఎవరైనా అన్నోన్ పర్సన్స్ నుంచి ఫోన్స్ కానీ అన్నోన్ పర్సన్స్ నుంచి మెసేజ్ వచ్చినా ఫస్ట్ బ్లాక్ చేసేయండి. మీకు ఏం అవసరం? వాళ్ళతో పరిచయం పెంచుకుని ఏం చేస్తారు? అదొక డైలాగ్ ఉంది కదా, అమ్మాయి ఎటువంటిది కాదు అమ్మాయి అయితే చాలు అని ఒక డైలాగ్ ఉంది చూడు. సేమ్ ఇది కూడా అంతే. అమ్మాయి పేరు అయితే చాలు. అది అవతలోడు చాట్ చేసేది అమ్మాయా అబ్బాయి అని కూడా కాదు, అమ్మాయి పేరు అశ్విని, ఐశ్వర్య ఉంటే అసలు అమ్మాయి మా అమ్మాయే అనేసి మొత్తం ఎట్లా అంటే జొల్లుగా ఆర్చుకుంటా ఇక వాళ్ళెమ్మడే ఇట్లా చేసుకుంటారు మొత్తం. మా రీసెంట్లో కొన్ని ఇన్సిడెంట్లు కూడా జరిగినాయి, దాని గురించి మనం మాట్లాడద్దు. కానీ బయట ఒకటే చెప్తున్నా, అందరు చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా అంటే చాలా మంది ఇట్లా ఉన్నారు బయట. అందరిని ప్రతి ఒక్కరిని మోసం చేస్తాక అడుగుతున్నారు, నెక్స్ట్ మినిట్ నేను మోసం చేస్తాక అడుగుతున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉంటేనే నీ పైసల్ని కాపాడుకోగలుగుతావు, నిన్ను నువ్వు కాపాడుకోగలుగుతావు.